బాచుపల్లి అతి సమీపంలో విల్లా ప్లాట్స్ మీకు నచ్చిన స్టైల్లో మీ విల్లా 27 acres బిగ్గెస్ట్ గేటెడ్ కమ్యూనిటీ HMDA అప్రూవ్డ్ లోన్స్ ఫెసిలిటీ కూడా అవైలబుల్. ప్రజలు చాలా నమ్మకంతో ఒక ముఖ్యమైన విషయం చెప్తాను. ప్లీజ్ డయాస్ పైన ఉన్నవా కానీ మీరు కూడా ఒకసారి ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. ప్రజలు అందరూ నమ్మకంతో మనల్ని ప్రజాప్రతినిధులు ఎన్నుకున్నారు. అయితే మనం ఏం చేస్తున్నాం? ఒకసారి హార్ట్ మీద చేయి వేసుకొని ఆలోచించవలసిన అవసరం ఉంది. ఈవేళ ఈ బాధ్యతను మనం పద్ధతి ప్రకారం నియమ నిబంధనల ప్రకారం పనిచేస్తామని వారి నమ్మకం. వారి నమ్మకాన్ని ఏ పరిస్థితుల్లో కూడా మనం వెమ్ము చేయకూడదు అనేదే నా భావన. మనం ప్రజాసేవకులం, అది గుర్తుంచుకోండి. మనం ప్రజాసేవకులం. ఒక ప్రభుత్వ ఉద్యోగి కంటే బాధ్యతగా పనిచేయవలసిన అవసరం చాలా ఉంది. విలువల విషయంలో ప్రజాప్రతినిధులుగా మనం రాజీ ఉండకూడదు. రాజీ పడటం ఉండకూడదు. మన ప్రవర్తన సమాజానికి ఆదర్శంగా ఉండాలని చెప్పి ఈ సమావేశం ద్వారా మీకు మనం చేస్తాను. శాసనసభాపతిగా ఒక ప్రశ్న నన్ను వేధిస్తుంది సార్. వేదిక ఉన్న పెద్దలందరూ కూడా ఆలోచించాలా. ఏంటి ఆ వేదన అంటే, మన అందరం సంరక్షకులైన లోక్సభ స్పీకర్ గారి సమక్షంలో నా బాధను వ్యక్తం చేయవలసిన అవసరం ఉంది. అందుకే నేను మనసు విప్పి మాట్లాడుతాను ఈరోజు. ఇందాక చెప్పాను, చిరుద్యోగులు సైతం నో వర్క్ నో పే అన్న ఒక స్లోగన్ మీద వెళ్తున్నాం. కానీ మేము ఎమ్మెల్యేలకి అది వర్తించదా? మన ఎమ్మెల్యేలు శాసనసభకు కూడా రావట్లే. ప్రజలు ఎన్నుకొని మా సమస్యలు పరిష్కారం చేయండి మహాప్రభు అని చెప్పి మనకు ఓట్లేస్తే అసెంబ్లీకి రారా? ఎక్కడో బయట మాట్లాడే బదులు అసెంబ్లీలో మీరు మాట్లాడవచ్చు కదా. మీ ప్రజా సమస్యలు పరిష్కారం చేయడం కోసం ప్రభుత్వం దృష్టిని తేవచ్చు కదా. ఎందుకు రావట్లేదు అన్నది స్పీకర్ గారు, వేదిక మీద పెద్దలందరూ కూడా పరిశీలించవలసిన అవసరం ఉంది సార్. ప్రభుత్వ ఉద్యోగి రాకపోతే సస్పెండ్ చేస్తున్నారు, ఎమ్మెల్యేలకు లేదా అండి? అంచేత ఎమ్మెల్యేలు సభకు రాకపోతే ఏం చెయ్యాలన్నది స్పీకర్ గారు సరైన చర్య తీసుకోవాల్సిన అవసరం ఉందని క్లాప్స్ కొట్టండి అమ్మా. కొంచెం ఆంధ్ర వాళ్ళని కట్టండి, తెలుగు వాళ్ళని కట్టండి. ఇస్ ఎ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్. అంటే నేనేమంటానంటే, స్పీకర్ గారు కూడా ఆలోచించాలి, పెద్దలు పురంధేశ్వరి గారికి కూడా ఆలోచించవలసినటువంటి అవసరం ఉందని చెప్పి మనం చేస్తాను. అదేవిధంగా నియమ నిబంధనలు ఉన్నా లేకపోయినా మనం ప్రభుత్వ ఉద్యోగుల కంటే ఉన్న ప్రణామాలతో నడుచుకోవాలి. దురదృష్టవశాత్తు మన ప్రజాప్రతినిధులు ఉన్న విలువల ఆదర్శాలు పాటించడంలో విఫలం అవుతున్నారు. స్పీకర్ సార్, వన్ మోర్ రిక్వెస్ట్ టు యూ. Please give some instruction to all assemblies in the country. At least House must run at least for a year, 60 days for a year. In the year, 60 days in the year. Why can't we run? In some assemblies, yearly they're running for 35 days, 45 days. It is not correct, sir. At least 60 days for a year. In all states assembly must run. That is please take necessary action and give directions to all assemblies అని చెప్పి ఈ సందర్భంలో స్పీకర్ గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఒకసారి మా గురువు గారిని తలుచుకోవాలమ్మా. ఇప్పుడు మీరు అందరూ కూడా మహిళలు అని మాట్లాడుతున్నారు. పురంధేశ్వరి గారు వీరందరూ కూడా. మా అన్నగారు ఎప్పుడో అన్నారు మహిళల గురించి. ఉమ్మడి కుటుంబం సినిమా చూడండి ఒకసారి. లేచింది మహిళా లోకం, దద్దరిల్లింది పురుష ప్రపంచం అని ఆ రోజే అన్నారు అన్నగారు. కొత్త ఏం కాదు. అంచేత ఏదండి సారీ ఉమ్మడి కూడా గుండమ్మ కదట. ఒకసారి చూడండి, పిక్చర్ చూడండి. ఆ రోజు ఎన్టీ రామారావు గారు అన్నారు లేచింది మహిళా లోకం అని. అంటే మీ అందరూ మహిళలు కూడా ఈ సమావేశంలో టైం వేస్ట్ చేయకుండా డిస్కషన్ చేయండి. మహిళల కోసం ఏ నిర్ణయం తీసుకున్నా అది మీరు స్పీకర్ గారికి రికార్డెడ్గా పంపించండి.
స్పీకర్ గారు కూడా మంచి స్పీకర్ గారు ఉన్నారు మనకి, పార్లమెంట్ స్పీకర్ గారు. వాళ్ళ ఆశీర్వాదంతో అవన్నీ కూడా అమలు చేసి ఈ ప్రపంచానికి తీసుకెళ్దామని చెప్పి మనం చేస్తున్నాం. ఆస్తిలో హక్కు అన్నారు, మగపిల్లవాడితో ఆడపిల్లకు హక్కు అని చెప్పి ఎన్టీ రామారావు గారు చెప్పారు. రాజకీయాల్లో మహిళలు రావాలన్నారు. సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరికి కూడా ఈరోజు మహిళలకు ఇస్తున్నారు. ఆంధ్ర రాష్ట్రంలో కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తున్నారు. అదే ఉద్యోగాల్లో రిజర్వేషన్. మరొక విషయం, ముఖ్య విషయం, మన ఆడపిల్లలు చదువుకోవాలని చెప్పి ఇదే తిరుపతిలో పద్మావతి మహిళా యూనివర్సిటీ పెట్టే ఘనత నందమూరి తారక రామారావు గారిదని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనం చేస్తూ, ఈ సంవత్సరం మనకు 60 days అయినా అసెంబ్లీ నడవాలని చెప్పి లెజిస్లేటివ్ అసెంబ్లీ మినిస్టర్ గారు ఇక్కడే ఉన్నారు, మిస్టర్ కేశవ్, ప్లీజ్ కైండ్లీ. అంటే అది ఈ 4 విషయాలు తమకు చెప్పాలని చెప్పి ఉద్దేశంతో మరి ఈవేళ మినిస్టర్స్ ఒక విషయం చెప్పాలి, లాస్ట్లీ క్లోజ్ చేస్తా ప్లీజ్. మన ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు గారు మొన్న గవర్నమెంట్ ఫార్మ్ చేసినప్పుడు మినిస్టర్స్ ఇచ్చారు. దాంట్లో మా మినిస్టర్స్లో 3 ఆడపిల్లలు ఉన్నారు, 3 లేడీస్ ఉన్నారు. అంటే మీకు తెలుసు ఇతర రాష్ట్రాల ప్రతినిధులకు చెప్పాలని. వన్ ఈజ్ అనిత మేడం, ఆమె ఏమి తెలుసా, ఈజ్ ఏ హోమ్ మినిస్టర్ ఫర్ స్టేట్, హోమ్ మినిస్టర్ ఫర్ స్టేట్ అనిత. సంజయ్ రాణి గారు, ఈయన కూడా మినిస్టర్ ఫ్రమ్ విజయనగరం డిస్ట్రిక్ట్, బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్. సబిత వెరిసి, ఆమె కూడా ఒక మినిస్టర్. అంటే క్యాబినెట్లో మొత్తం మీద 3 మినిస్టర్లు ఉన్నటువంటి ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. అన్ని రాష్ట్రాల్లో కూడా మహిళల్ని మినిస్టర్లు చేయండి, అప్పుడు లేడీస్కి ఒక బలం, ఒక ఐక్యత వస్తుందని చెప్పి ఈ సందర్భం చేస్తూ ఈ చక్కటి అవకాశం ఇచ్చినటువంటి స్పీకర్ గారికి, పెద్దలందరికీ నమస్కారం. ఈ 2 days కూడా రేపు మార్నింగ్ మనందరం కలిసి లార్డ్ వెంకటేశ్వర దర్శనానికి వెళ్తున్నాం. ఆ టైమింగ్స్ అవి చెప్తాం, మీరు అందరూ కూడా కోఆపరేట్ చేసి వెళ్తే చక్కటి దర్శనం ఏర్పడుతుంది. ఈ 2 days కూడా మా ఆతిథ్యం స్వీకరించి మా రాష్ట్రాన్ని, మా రాష్ట్ర ప్రజలందరూ కూడా దీవించి ఈ తాలూకు ఐక్యత చాటాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. డ్రగ్స్, గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు. డ్రగ్స్ విక్రయాలు, దందాలు నిర్వహిస్తే 1800599699 టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి. డ్రగ్స్, గంజాయిని నిర్మూలిద్దాం, భవిష్యత్తును కాపాడదాం.